చేసిండ్రా ఆ పసుపు కుంకుమ అన్ని తీసి కింద పెట్టుకోండి. పసుపు కుంకుమ అన్ని కింద పెట్టుకోండి. కలశంలో చెప్పల ప్లేట్లో పెట్టుకోండి. పసుపు కుంకుమ అక్షంతులు అందరూ కలిపి పెట్టుకోండి. అక్షంతులు ఉన్నాయి అందరి దగ్గర. అక్షంతలు కలిపి పెట్టుకోండి. అందరూ పసుపు కుంకుమ అక్షంతలు పండ్లు ఏమున్నా కూడా కింద పెట్టి పెట్టుకోండి. పసుపు కుంకుమ అక్షంతలు పండ్లు పండ్లు ఏమున్నా కూడా ఓం మహః ఓం జనః ఓం సత్యవతోర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మా పార్థోదృశమృతం బ్రహ్మభోర్భోస్వరాపవోం. తీయండి అందరూ కూడా. ఎడమ చేతితో కుడి చేతిలో ఆ తమలపాకు పువ్వు ఏది ఉంటుందో మళ్ళీ ఒక 2 అక్షంతలు తీసుకోండి. అందరూ కూడా చేతిలోకి అందరు 2 అక్షంతలు తీసుకోండి. సర్వారాధనంచ భంగుత్వా శుభం శుభం. ఓం ఇష్టదేవత కులదేవత గ్రామదేవత మండపదేవతాభ్యో నమో నమః. సర్వారాధనంచ భంగుత్వా సర్వైశ్వర్యప్రదాయకే శుభం శుభం. ఓం శంభోరాఖ్యాయ భూతమానస్య ఆదిమహేశ్వర ద్వితీయప్రార్థే శ్వేతవరః కల్పే వైవస్వతంత్రే కలియుగే ప్రజాపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావరి ప్రదేశే శుభగృహే శుభగం శుభం. సాక్షాత్ శ్రీమః సాయిపేట గ్రామే రామాలయ సన్నిధౌ శుభగం శుభం. స్వస్తి శ్రీ విశ్వావాసన పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే శుక్లపక్షే ఆద్యరూపేణ సంకల్పవిద్యార్థం షష్టమ్యాం ప్రాతకాల సప్తమ్యాం శుభవాసరే ఆద్యరూపేణ సంకల్పవిద్యార్థం భావవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభముహూర్తే ఏవంగన విశేష విష్టాయాం స్మృతితో శ్రీమాన్ శ్రీమః గోత్రోద్భవస్య యజమానిమానస్యాః ఆద్యరూపేణ సంకల్పవిద్యార్థం నానా గోత్రోద్భవస్య నానా వంశోద్భవస్య. మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీ అత్తమామ ఉంటే అత్తమామని తెలుసుకోండి ఫస్ట్ మనసులో. తర్వాత వాళ్ళ పేర్లు అనుకోండి. భార్యాభర్తల పేరు మీ పిల్లల పేర్లు అందరూ కూడా మనసులో అనుకోండి ఒక్కసారి. ఓం సకుటుంబస్య సబాంధవస్య శుభగం శుభం. అనుడు సకుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యార్థం శరీరదోష వాహనదోష యంత్రదోష గృహదోష వాస్తుదోష వ్యవహారదోష ప్రయాణదోష సకలగ్రహ నవగ్రహ దోష పీడ పరిహారార్థం సకుటుంబానాం సర్వరక్ష పాడి పంట వ్యవసాయ ఉద్యోగ వ్యాపార సర్వకార్య అత్యంత అనుకూల్యత సిద్ధ్యార్థం మమ గృహే సర్వరక్ష అనుకూల్యత సిద్ధ్యార్థం సకల రోగ సకల దోష నివారణార్థం అపమృత్యుదోష నివారణార్థం నవగ్రహ దోష నివారణార్థం సాక్షాత్ రామాలయ సన్నిధౌ శ్రీ మహా గణాధిపతి లక్ష్మీ కుంకుమ పూజాంచ మహం కరిష్యే. సకల సౌభాగ్య వృద్ధిరస్తు. ఓం సకలారాధనంచ మహం కృత్వా లోకరక్షణ లోక కళ్యాణ అత్యంత అనుకూల్యత సిద్ధ్యార్థం. ఓం సర్వారాధనంచ మహం కృత్వా ఇది కలశారాధనంచ మహం కృత్వా. ఆ చేతిలో ఉన్న అక్షంతలు మీ ఇంటి దేవుణ్ణి మీ కులదేవుణ్ణి అందరిని కలుసుకొని గ్రామదేవుని కలుసుకొని మనస్ఫూర్తిగా ఆ చెంబులో వేయండి. ఇష్టదేవత కులదేవత గ్రామదేవత మంటపదేవతాభ్యో నమో నమః. శుభం శుభం. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. సకల దేవత అత్యంత అనుకూలిత సిద్ధ్యార్థం కలశారాధనంచ మహం కృత్వా. ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు చూపుడు వేలు చిటికెన వేలు తాకకుండా ఓన్లీ ఈ ముద్రతో మాత్రమే వేయాలి. ఈ ముద్రను నంది ముఖం అంటారు. ఈ 3 వేలతో మీరు ఏ కార్యక్రమం చేసినా పుణ్యం ఉంటుంది. చూపుడు వేలు చిటికెన వేలు తాకినప్పుడు ఆ పూజను భయపెట్టి చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చూపుడు వేలు కొడతా లొల్లి పెడతా అనేదానికి పనిచేస్తుంది. ఇది చిన్నపిల్లలు స్కూల్లో అడగడానికి పనిచేస్తుంది. ఈ 2 వేలు పనికిరావు కనుక ఈ ముద్రతో మాత్రమే. ఈ ముద్ర ఏంటిది అంటే సాక్షాత్ గోముఖం అంటారు దీన్ని. ఆవు యొక్క ముఖం ఎట్లుంటుంది అందుకనే ఈ 3 వేలతో మాత్రమే మీరు చేసే ఫలితం పూజ కానీ మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఈ 3 వేలు మాత్రమే యూజ్ చేసి పూజ మొత్తం చేయాలి. మీరు ఏదైనా కలశారాధనంచ మహం కృత్వా కలశస్సముఖే రుద్రకంఠే విష్ణుసమాసిరాః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతుకనా స్మృతా కుక్షౌదు సాగరా సర్వే సప్తద్వీపావ సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైః సహిత సర్వే కలశాంబుసమాసిత ఆ కలశే శుద్ధపదే పవిత్రే పరివిచ్యతే ముక్తే విఘ్నేషు కలశంలో ఓం రాయండి. ఓంకారం లిఖిత్వా కలశే గంగామా వాక్య మధ్య వేలుతో మాత్రమే ఈ 3 వేలలో ఈ 2 వేలు ఏది చేయాలి, ఏది చేసినా అదే చెప్పిన. చూపుడు వేలు చిటికన వేలు పనికిరాదు. ఓంకారం లిఖిత్వా ఓం స్వస్తి కలశే గంగామా వాక్య కలశోదకేన పూజ ద్రవ్యాన్ని ప్రోక్ష దేవమాత్మాగుంత సంప్రోక్ష. అందులో పువ్వు తమలపాకు ఏదో ఉంటాయి కదా, అది తీసుకొని మీరు తెచ్చిన పూజా సామాగ్రి మీద మీ మీద నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్రో వా సర్వమస్తంగతో విభ యస్మరే గ్రేవ దేవేశ సదాభ్యంతర శుచి సర్వం శుచి. అందరూ కూడా ఇదే 3 వేలతో 2 నక్షత్రాలు త్రయంబకమస్తాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాహకమివ వందనామృత్యోర్ముక్షేమామృతాన్ వస్తాం ప్రకల్పయామి గంధద్వారాం ధరాదర్శాం నిత్యపుష్టాంకరేశ్రీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయేశ్రీం శ్రీగంధేన దివ్యం కామిమేం కామదశాంతిం ప్రయచ్చమే కుంకుమా విలేపనం సమర్పయామి హరిద్రాచూర్ణమాయనే పరాయణే దుర్వారోహంత పుష్పనే ప్రదాచ పుండరీకానే సముద్రస్య గృహాణమే హరిద్రాచూర్ణం సమర్పయామి. దివ్యరూపమాగ్రహాపయామి దీపం దర్శయామి ధూపదీపాదిపన్యం శుద్ధాచమణ్యం సమర్పయామి. ఫల నివేదనం మీ దగ్గర పండ్లు చక్కెర నైవేద్యానికి ఏది ఉంటుంది నైవేద్యం పెట్టండి గణపతికి. అక్కడ నైవేద్యం పెట్టి నీళ్లు చల్లండి, తమలపాకుతోని పువ్వుతోని నీళ్లు చల్లి చూడండి. ఓం ఘనాధిపదేవతాభ్యో నమః రంభాఫల మధు చక్కెర ఘోర ఉపచార నైవేద్యం జ్యోతిషామృతం బ్రహ్మభోర్తోస్వాపం ఘనాధిపదేవతాభ్యో నమః. ఓం ద్రాక్షాకృత్ర నారికేల పలోదక మధు చక్కెర ఘోర ఉపచారం మంగళం కోసమేంద్రాయ మహిమేమాత్మనే చక్రవర్తి ధాజాయ సార్వభౌమాయ మంగళం హిరణ్యపాత్రం మధోపూర్ణం దహారే మధువ్యహసాని ఏకదాభ్యామనోపర్ది ఏకదైవజమానో ఆయుస్తేజో దదాతి. కళ్ళకదుకొని దండం పెట్టుకోండి. ఓం గణాధిపతిదేవతాభ్యో నమః ఆనంద మంగళ నీరాజ దీపం దర్శయామి ధూపదీపాచమన్యం శుద్ధాచమన్యం సమర్పయామి. అది కింద పెట్టి 2 చేతులతో కళ్ళకదుకొని దండం పెట్టుకోండి. మళ్ళీ ఒక 2 నక్షత్రాలు తీసుకోండి అందరూ అనండి. అందరూ కూడా నక్షత్రాలు తీసుకొని అనండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ సర్వకార్యేషు సర్వదా రక్ష రక్షో గణనాయక రక్ష రక్షో విఘ్నేశ్వర. 2 నక్షత్రాలు అక్కడ గణపతి మీద వేసి దండం పెట్టుకోండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. గణాధిపతి పాద శరణారవింద అర్పితమస్తు సర్వం సుకృతమస్తు శుభం శుభం. మండ దగ్గర అంటే మీ ఆడిబిడ్డ త్వరగా తీసుకోండి. అంటే పక్క పండున్న అతిథులు ఎవరైనా మీ పక్క పండు నవ్వుకునే వాళ్ళు కూడా మీకు కంకణం గట్ట అచ్చుబొట్టు పెట్టి. ఫోన్ ఎవరిది ఎందుకు పెద్దగా లేడా అత్తయ్య పాలు పోసుకున్నాడంట. మనసులో చెప్పుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరవ మీద అక్షతల పుష్పం వేయండి. ఓం గౌరీ విమాయ సలడాని ఛద్దేకపతి యువతీజాతుష్పతి అష్టాపతి నోపతి బభోవసి. స్నానం మావిడొక్కడి గౌరవం మీద నీళ్ళండి. అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటే వేయాలి. ఏమనాలి? శ్రీమాత్రే నమః. అమ్మవారి మీద మీరు ఎప్పటి వరకు పూజ అయిపోతుంది. అష్టాపతి నవపతి పురుషే సహస్రాక్షర పరమే వ్యుమన్ సింహ మంగళగౌరీ దేవతాభ్యో నమో నమః. ఇప్పుడు అది చెప్పినప్పుడు సింహ మంగళగౌరీ దేవతాభ్యో నమః. మీద ఓం పువ్వులు గిట్టి ఏం పెట్టకండి. మీరు కుంకుమ పూజ చేస్తే కుడుకల పువ్వులు నిండిపోతాయి, కుంకుమ అంతా బయట నిండుతుంది, లోపల ఏముండదు. ఓం శ్రీ మహామంగళగౌరీ దేవతాభ్యో నమః. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం గంధాం సమర్పయామి శ్రీచంద్రం సమర్పయామి మత్కాద్భావ పుష్పై. మంత్రం చెప్పేటప్పుడల్లా ఒక్కసారి చేయండి, 2 సార్లు కుంకుమ. ఈ 3 వేలుతో మాత్రం, లేకుంటే ఈ 2 వేలు వాడినా చాలు. ఇట్లా కుంకుమ తీస్తూ కొద్ది కొద్దిగా ఇట్లా వేస్తూ ఉండాలి అందరు కూడా.
సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ కూడా అయ్యగారు చెప్పినటువంటి ముద్రలో కుంకుమ తీసుకొని ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ గౌరమ్మ పైన వేయండి. ఓం గౌరీ విమాయ సల్లాని దక్షత్యేకపదే ద్విపదే సాచతుష్పదే ఓం ఖడ్గం చక్రగదే సుజాపరిగాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందదదేంకరైస్త్రినయనాం సర్వాంగభూషావృదాం నీలాశ్వద్యుదిమాస్య పాదదయగాం సేవే మహాకాళికాం యామాస్తోత్స్వవిదేహరౌ కమలజో హంతుం మధుంకైటవం అక్షస్రక్పరజంగదేశు కులిశం పద్మం ధనుష్.